హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈరోజు వినాయక చవితికి వినాయకుడికి ప్రసాదంగా సమర్పించే పాల తాలికల్ని ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా, టేస్టీగా చేసుకునే విధంగా చూపించబోతున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ పాయసం కోసం ముందుగా 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కొని సగ్గుబియ్యం మునిగే వరకు నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పాకం కోసం నేను ఈరోజు ముప్పావు కప్పు బియ్యం పిండితో పాల తాలికలు చేయబోతున్నానండి. ముప్పావు కప్పు బియ్యం పిండికి అదే కప్పుతో 1 కప్పు నిండుగా ఇలా పై వరకు బెల్లం తీసుకున్నాను. 1 కప్పు బియ్యం పిండితో ఈ తాలికలు చేసుకోవాలనుకుంటే 1.5 కప్పు బెల్లం వేసుకుంటే స్వీట్ కరెక్ట్‌గా సరిపోతుందండి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. బెల్లం తీసుకున్న కప్పుతోని అరకప్పు నీళ్లు వేసుకొని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్‌లో బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి సన్న తీగపాకం వచ్చే వరకు ఉడికించాలి. మీకు పాకం ఎలా పట్టుకోవాలో తెలియకపోతే బెల్లం కరిగిన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి ఒక 3 నిమిషాలు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పాకం ఇలా స్టిక్కీగా అంటుకున్నట్టు ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాకాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న కడాయిని గాని, వెడల్పుగా ఉన్న గిన్నెని గాని పెట్టుకొని బెల్లం తీసుకున్న కప్పుతో 3 కప్పుల పాలు, 1.5 కప్పుల నీళ్లు వేసి మరిగించాలి. నేను ముప్పావు కప్పు పిండితో చేస్తున్నాను కాబట్టి 3 కప్పుల పాలు, 1.5 కప్పులు నీళ్లు వేసుకున్నానండి. అదే 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటే 4 కప్పుల పాలు, 2 కప్పులు నీళ్లు వేసుకోవాలి. పాలల్లో సగం నీళ్లు వేసుకోవాలి. ఈ పాలు మరిగేలోపు మనం పిండిని రెడీ చేసుకుందాం. ముప్పావు కప్పు పొడి బియ్యం పిండి తీసుకున్నానండి. ఇది షాప్‌లో కొన్న పిండే. ఈ బియ్య పిండిలో 1 టేబుల్ స్పూన్ మైదా పిండి గాని, గోధుమ పిండి గాని వేసుకుంటే తాలికలను ఉడికించుకున్నప్పుడు విడిపోకుండా ఉంటాయండి. నేను 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేశాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే మైదా పిండి వేసుకోండి. ఈ పిండి మెత్తగా ఉండాలండి. అందుకే ఒకసారి జల్లించి తీసుకుంటున్నాను. తాలికలు చప్పగా లేకుండా టేస్టీగా ఉండడం కోసం 2 టేబుల్ స్పూన్లు పంచదార గాని, బెల్లం పొడి గాని వేసుకోవాలి. ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని ఈ పిండిని కాసేపు పక్కనుంచుకోండి. పాలు కూడా మరిగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో నుంచి మనం పిండి, బెల్లం తీసుకున్న కప్పుతోని హాఫ్ కప్పు పాలు తీసుకోవాలి. బియ్యపిండి 1 కప్పు తీసుకుంటే ముప్పావు కప్పు పాలు తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం తాలికలు చేసుకునే వరకు ఈ పాల మీద మూత పెట్టేసి ఉంచండి. ఈ వేడి వేడి పాలని పిండిలో వేసి కలుపుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేసుకోకండి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. పాలు వేడిగా ఉన్నాయి కదా! స్పూన్‌తో కలుపుకోండి. కొంచెం చల్లారిన తర్వాత చేత్తో కలుపుకోవచ్చు. నాకైతే హాఫ్ కప్పు పాలు పట్టేసినాయండి. మీరు చెక్ చేసుకొని వేసుకోండి. పిండిని ఉండలు లేకుండా చపాతీ పిండిలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. మనం ఈ పిండిలో 2 టేబుల్ స్పూన్ల బెల్లం పొడి వేసుకున్నాం కదా! బెల్లం పొడి లేకపోతే మనం బెల్లాన్ని పాకం పట్టుకున్నప్పుడే 2, 3 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని ఎక్స్‌ట్రా వేసుకొని పాకం పట్టేసుకోండి. పాకం పట్టుకున్న తర్వాత వేడివేడి పాకాన్ని ఈ పిండిలో 2, 3 టేబుల్ స్పూన్లు ఫిల్టర్ చేసి వేసేసుకొని కలిపేసుకోండి. పిండి ఇలా సాఫ్ట్‌గా ఉండాలండి. అప్పుడే తాలికలు బాగా వస్తాయి. ఈ పిండిలో నుంచి చిన్న నిమ్మకాయ సైజంత పిండిని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ తాలికల్లా చేసుకోవాలి. పిండిని ప్రెస్ చేసేయకుండా పైపైన ఇలా రోల్ చేసుకుంటే బాగా వస్తాయి. ఇలా తాలికలు చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లో పెట్టుకోండి. తాలికలు చేసుకునేటప్పుడు చేతికి పిండి అంటుకుపోతుంటే గనక చేతికి నెయ్యిని గాని, ఇలా బియ్యపు పిండిని గాని వేసుకొని రోల్ చేసుకోండి. మిగిలిన పిండితో కూడా ఇలాగే తాలికలు చేసుకొని ఒక ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాలను కొంచెం వేడి చేసుకొని మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒకసారి కలిపేసుకొని ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యాన్ని పూర్తిగా ఉడికించకూడదండి. సగం ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి సగ్గుబియ్యం చుట్టూ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండి మధ్యలో వైట్‌గా ఉంటే గనక సగం ఉడికినట్లే. ఇలా సగ్గుబియ్యం సగం ఉడికిన తర్వాత మనం చేసి పెట్టుకున్న తాలికలు ఇందులో వేసుకోవాలి. తాలికలు వేసిన వెంటనే గరిటెతో కలపకూడదండి. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత నెమ్మదిగా ఇలా గరిటెతో కలుపుకోవాలి. గరిటెతో కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మూతని పూర్తిగా క్లోజ్ చేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకొని ఉడికించుకోండి. తాలికలు ఉడికిపోతే గనక పాలల్లో నుంచి ఇలా పైకి తేలుతాయండి. ఇలా పైకి తేలినయి అంటే తాలికలు ఉడికిపోయినట్టే. 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి ఇలా తాలికని తీసుకొని చెక్ చేసుకోండి. స్పూన్‌కి అంటుకోకుండా ఇలా ఈజీగా కట్ అవుతుంటే గనక తాలికలు ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక కొంచెం పిండి ముద్దను తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా! అందులో పావు కప్పు నీళ్ళని గాని, కాచి చల్లార్చుకున్న పాలను గాని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. చేత్తో కలుపుకోండి. ఉండలు లేకుండా బాగా కలుస్తుంది. పిండి ఇలా కలిపి వేసుకోవడం వల్ల పాయసం కొంచెం చిక్కగా వస్తుందండి. ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత తాలికల్లో వేసేసుకొని గరిటెతో నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్‌లో ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. లేకపోతే అడుగు పట్టేస్తుంది.
5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న పాకాన్ని ఫిల్టర్ చేసి వేసుకోవాలి. పాకం పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే వేసుకోవాలండి. పాకమైనా చల్లగా ఉండాలి. లేతే ఈ పాల తాలికలైనా చల్లగా ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి చల్లగా ఉండాలండి. లేకపోతే పాలు విరిగిపోతాయి. ఇప్పుడు బెల్లం పాకం తాలికల్లో కలిసే విధంగా కలుపుకోవాలి. పాల తాలికల పాయసాన్ని ఇలా చేసుకుంటే ఫస్ట్ టైమ్ చేసినా కూడా తాలికలు విరిగిపోకుండా చాలా బాగా వస్తాయండి. అలాగే పాలు కూడా అస్సలు విరిగిపోవు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్‌లు నెయ్యి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్‌లు పచ్చి కొబ్బరి ముక్కలు గాని, ఎండు కొబ్బరి ముక్కలు గాని వేసి వేయించుకోండి. కొబ్బరి ముక్కలు సగం వేగిన తర్వాత జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు కూడా సగం వేగిన తర్వాత కొంచెం కిస్మిస్ వేసి వేయించుకోవాలి. వీటిని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోవాలి. కిస్మిస్ కూడా వేగిన తర్వాత పాల తాలికల్లో వేసి కలిపేసుకోవాలి. ఇంతేనండి, పాల తాలికలు రెడీ అయిపోయినాయి. ఈ తాలికల్ని తయారు చేసుకున్న వెంటనే సర్వ్ చేసేసుకోకుండా ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుందండి. ఇంతేనండి ఈ వీడియో. ఇంతవరకు మీరు పాల తాలికల్ని ఇలా ట్రై చేసి ఉండకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో వీలైతే కామెంట్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, మన వాళ్ళందరికీ షేర్ చేసి, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.